ఈ రోజు ఒక వింత కేసు చూశాను. ఒక పేషెంట్ రోజుకి 5 లీటర్స్ వాటర్ తాగుతున్నారు. ఈ బాడీ మాత్రం డీహైడ్రేషన్ మోడ్ లో ఉంది. ఆమె సెల్స్ దాహంతో అరుస్తున్నాయి. డాక్టర్ గారు నీళ్లు తాగుతూనే ఉన్నాను, కానీ ఎందుకు నీరసంగా ఉంది, బరువు ఎందుకు తగ్గట్లేదని అడిగారు ఆవిడ. నేను తన రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి చూశాను. ఇందులో ఉన్న నిజమేంటో తెలుసా? తను తాగే వాటర్ అన్ని సెల్స్ లోపలికి వెళ్ళట్లేదు, అది నేరుగా బయటకు వచ్చేస్తున్నాయి. అంటే బాడీ లోపల వాటర్ ఉన్నా కూడా అది ఆవిరైపోతున్న అడవిలా ఉంది తన పరిస్థితి. ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుందామా? మరి బాడీలో సోడియం, పొటాషియం పంప్ అని ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. మీరు కేవలం ప్లెయిన్ వాటర్ తాగుతుంటే బాడీ దాన్ని ఫ్యాట్ ని కరిగించడానికి వాడుకోలేదు. అదే నీటిలో కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఉంటే ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా మీ వాటర్ బుల్లెట్ లాగా సెల్ లోపలికి దూసుకుపోతుంది. ఎప్పుడైతే సెల్స్ లోపల వాటర్ ఉంటుందో అక్కడ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు గొట్టం పెట్టి వాటర్ పోసినా కూడా మీ బరువు తగ్గదు సరికదా, నీరసం పెరిగిపోతుంది. అందుకే డే 5 కమాండ్ ఏంటో తెలుసా? ది ఆస్మోటిక్ లోడ్. ఈ రోజు మీరు తాగే ప్రతి లీటర్ వాటర్ లోను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ లెమన్ వేసుకుని తాగడానికి ప్రయత్నించండి. అది మీ ఫ్యాట్ ని కరిగించే ఎలక్ట్రోలైట్స్ లేని వెయిట్ లాస్ జర్నీ, పెట్రోల్ లేని కారు ప్రయాణం లాంటిది. మీ బాడీలోని ఈ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేద్దాం. మరి అయితే కామెంట్ లో రీబ్యాలెన్స్డ్ అని టైప్ చేయండి. నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. ఏమి డౌట్స్ వచ్చినా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై యూ.